కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని కలుగోల సాంభవి ఆలయంలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. వినాయక నీకే జై. జై జై గణేశ మా ఇంటి వెలుగేశ, మోదకం చేతిలో మమతల దేవుడా. జై జై వినాయక విఘ్నాల వినాశక, భక్తుల కోరికలన్నీ తీరించే నాయక. గణపయ్య గణపయ్య గణనాథ గణపయ్య జై బోలో గణపయ్య జై జై గణపయ్య. గణపయ్య గణపయ్య మంగళమూర్తి గణపయ్య, ఓం గం రోం గం. జై జై గణపయ్య. మట్టి రూపంలో వచ్చావయ్యా, మనసుల గుడిలో నిలిచావయ్యా. దూరమైన దుఃఖాలన్నీ చిరునవ్వుతో పారదోలావయ్యా. ఏ పని మొదలైనా నీ పేరే మొదటయ్యా, నీ ఆశీస్సులు ఉంటే విజయం మా సొంతమయ్యా. ఎలుక వాహనం మోదకం ప్రాణం, అమ్మ పార్వతి ముద్దుల తనయం. శివుని ప్రియ సుతుడా భక్తుల వరదాత, నీ చరణమే మా జీవన గీతం. పల్లె నుంచి పట్టణం వరకు నీ నామమే మారు మొగాలి, ప్రతి గుండెలో భక్తి దీపం నిత్యం వెలగాలి. చేతులెత్తి పిలిచే వారికి చేరువయ్యే దేవుడివి. నీ దయతో ప్రతి ఇంటిలో సంతోషాలే నిండాలి. జై జై గణేశ జై జై గణేశ జై జై వినాయక, వినాయక విఘ్నాలన్నీ తొలగించే మంగళదాయక. గణపయ్య గణపయ్య గణనాథ గణపయ్య, ఓం గం గణపతయే నమః జై జై గణపయ్య. జై 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 జై. ఈరోజు మా కలుగోల శాంభవి దేవి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున జరగబో గణేష్ ఉత్సవాల్లో 14వ తారీఖు చవితి రోజు కాబట్టి ఈరోజు మంచి ముహూర్తం సందర్భంగా ఈరోజు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 10వ సంవత్సరం. ఈ ఉత్సవాలకి 2012వ సంవత్సరం నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కావలిపట్నంలో ప్రముఖులు, మా స్నేహితులు, మా కమిటీ వాళ్ళు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా మా ఈ ఉత్సవాలను వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 14వ తారీఖున ఉదయం 9 గంటలకు చవితి ప్రారంభమవుతుంది. ఆ కలిసి స్థాపన, స్వామివారి విగ్రహ ప్రతిష్టతోటి ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 14వ తారీఖు నుంచి దాదాపు 22వ తారీఖు దాకా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు కూడా రకరకాల పూజలతో డైలీ కావలిపట్నం ప్రజలకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సంవత్సరం దాదాపు కూడా 21 అడుగుల విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించబోతున్నాం.
సింగపేటలో రాష్ట్రంలో గొప్ప శిల్పి నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో దాదాపు విగ్రహం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు రకరకాల పూజలు, సరస్వతి పూజ కానివ్వండి, కాత్యాయన పూజ కానివ్వండి, దక్షిణామూర్తి గారి పూజ కానివ్వండి, లక్ష్మీ కుబేర పూజ కానివ్వండి, అలాగే తొమ్మిదో రోజున వినాయకుని కళ్యాణంతో ఈ కార్యక్రమాలన్నీ కళ్యాణం చేసి ఆ రోజు హోమాలన్నీ జరిపి అన్నదాన కార్యక్రమంతో 9 నవరాత్రులు గడుపుతాయి. 10వ రోజున ఉదయాన్నే స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు, అలాగే రకరకాల ఈ సంవత్సరం ప్రత్యేకంగా 5 రకాల డ్రామా ప్రోగ్రాం కూడా పెట్టాము ఒకరోజు. అలాగే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాదు మన డి ఛానల్ తరపున వాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే సూపర్ సింగర్స్ తరపున మ్యూజికల్ నైట్లు కూడా తలపెట్టాం. ఈ అన్నిటికి కూడా సహకరిస్తున్న రాజకీయ నాయకులకు ముందుగా 2012 సంవత్సరం దాదాపు ఆనాడున్న ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జిగా ఉన్న మస్తానరావు గారు కానివ్వండి, నేడు శాసనసభ్యులుగా ఉన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహకారాన్ని మరువలేకుండా వాళ్ళందరి సహాయ సహకారాలతో, ప్రజలు దాతల సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మమ్మల్ని ముందుండి మేము జరుపు ఈ కార్యక్రమాలకి ప్రచార ఆర్భాటాన్ని మాకు అన్ని విధాలు సహకరిస్తున్న మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీసు వారికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖ వారికి, ఎలక్ట్రికల్ వారికి అందరికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.